ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ వేద్దాం. హార్మోజ్లో భారత్కు భారీ ఊరట. భారతీయ జెండాలతో హార్మోజ్లో ప్రయాణించే నౌకలకు ఇరాన్ అనుమతి. ఆయిల్ కొరత భయం. డబ్బాలు బకెట్లు పట్టుకుని పెట్రోల్ పంపుల వద్ద బారులు తీసిన జనం. హైదరాబాద్ హాస్టల్స్లో టిఫిన్స్ బంద్. గ్యాస్ కొరతతో మెనూ చేంజ్ చేస్తున్న హాస్టల్ యాజమాన్యాలు. గ్యాస్ ఏజెన్సీల ముందు నో స్టాక్ బోర్డులు. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో గ్యాస్ కొరత. భారీగా రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి. నేడు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ. సుప్రీంలో పిటిషన్ వేసిన కౌశిక్, కేటీఆర్ ఏలేటి. నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ కార్యాలయంలో వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించనున్న వైఎస్ జగన్. నేడు కావలిలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం. ఏపీలో మూడో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. ఈ రోజు తుది నివేదిక సిద్ధం చేయనున్న ఏసీబీ అధికారులు. నేడు సోమాజిగూడకు కేటీఆర్. రంజాన్ గిఫ్ట్లను పంపిణీ చేయనున్న కేటీఆర్. ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. గరిష్టంగా కర్నూలులో 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత. సాధారణ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడి. యాదాద్రి ఆలయానికి గ్యాస్ సరఫరా ఆపొద్దని హెచ్పిసిఎల్కు లేఖ రాసిన యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో. సానుకూలంగా స్పందించిన హెచ్పిసిఎల్. ఏపీ కలెక్టర్ల సదస్సులో గ్యాస్ సరఫరాలపై చర్చ. డొమెస్టిక్ గ్యాస్కు ఇబ్బంది లేదన్న అధికారులు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు. అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత. అయోధ్యలో ఉచిత ప్రసాదం, భోజనం నిలిపివేత. దేశవ్యాప్తంగా ఎల్పీజీ, సిఎన్జి తిప్పలు. స్విగ్గీ, జొమాటోతో సహా పలు గిగ్ వర్కర్లకు తప్పని కష్టాలు. స్టాక్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సెగ. 15 నిమిషాల్లో ఆవిరైన 5 లక్షల కోట్లు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంపై కాల్పులకు యత్నం. త్రుటిలో తప్పిన ప్రమాదం. పక్కనే ఉన్న డిప్యూటీ సీఎంకు స్వల్ప గాయాలు. హైదరాబాద్ నుంచి నిర్దేశిత సమయంలో చేరేలా ప్రణాళికలు. R&B రవాణా శాఖ సమీక్షలో తేల్చిన సీఎం రేవంత్ రెడ్డి. వాట్సాప్లో తెలంగాణ సర్కారు వైద్య సేవలు. చాట్బోట్ ఆప్షన్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, ఇతర సేవలు పొందే అవకాశం. ఫాస్ట్ డెలివరీ అంటూ గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు. బుకింగ్ పేరిట వచ్చే లింకులతో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలన్న సిపి సజ్జనార్. నకిలీ అల్లం పేస్ట్ తయారు చేస్తూ పట్టుబడ్డ 2 వ్యక్తులు. హైదరాబాద్ మైలార్దేవపల్లిలో 675 కిలోల అల్లం పేస్ట్ సీజ్ చేసిన పోలీసులు. మొదటి 20 మ్యాచ్లు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ. యుద్ధ నేపథ్యం మరియు ఇండియాలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల భాగంగా వెల్లడి. కాంగ్రెస్ తీరు మారాలంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనంనేని. లేకపోతే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం అని స్పష్టం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇంటికి ఏసీబీ అధికారులు. లిక్కర్ కేసులో హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులు. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.